హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మిరపకాయ గింజలతో గోంగూర పచ్చడి. మిరపకాయలు, రెండు మిరపకాయల గింజలు ఉంటాయి కదా, వాటితో గోంగూర పచ్చడి అండి. ఇది పక్కా పల్లెటూరు చేసేది మాస్ గోంగూర పచ్చడి. మనలో అయితే అన్నీ వేరే చేస్తారు. ఎక్కువ ఇవి ఒక 2 కట్టల గోంగూర కడిగి నీళ్ళు తీసి పెట్టుకున్నానండి. ఇందులో చూడండి, మిరపకాయ గింజలు కనిపిస్తున్నాయా? మిరపకాయల ఉంటలా గింజలు 2 స్పూన్లు, ధనియాలు 1 స్పూను, కొంచెం ఆవాలు, మినపప్పు, జీలకర్ర 2 స్పూన్లు మరిగినంత అనమాట. జీలకర్ర, మిరపకాయ గింజలు మరిగింది అనమాట. 2 మిరపకాయలు, కొంచెం మెంతులు వేసాను కదా. దీంట్లో వేయాల్సినటి మిరపకాయల గింజలు ఎక్కువ వేయాలా, జీలకర్ర ఎక్కువ వేయాలా, మెంతులు 1/2 స్పూన్ వేయాలి. ఇది మిరపకాయలు చూడండి. ఇప్పుడు 2 చిన్న వెల్లుల్లిపాయ రెప్పలు వేయాలి, అంతే. గోంగూర చేస్తున్నాను. నూనె వేసానండి. చూడండి, వేస్తున్నాను. ఫస్ట్ వేసేసిన తర్వాత లైట్గా అట్లా అనగానే ఇది వేసేయాలి. మెంతులు, ధనియాలు, మెంతులు వేసేసాను. ఇవి లాస్ట్ వేస్తాను అన్నమాట. మళ్ళీ ఈ మిరపకాయల్లో కూడా ఉన్నాయండి గింజలు, దాంట్లో తీయలేదు, సపరేట్గా వేసుకున్నా. అంటే ఇగో మీ గింజలు సపరేట్గా తీసి పెట్టుకున్నాను నేను. ఇంకా మిరపకాయ గింజలతో గోంగూర పచ్చడి. ఇవి కూడా వేసేస్తున్నాను. అన్నీ వేసేసానండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మిరపకాయ గింజలు వేసి చట్నీ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అలాగే వింగు వేయాలి ఎక్కువ పచ్చట్లో, బాగా రుచిగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. అంటే మాడబెట్టుకోకూడదు, గింజలు అవి లైట్గానే వేగి ఉండాలి. చాలా రుచి ఉంటుంది. మళ్ళీ ఇందులో తిరగమాత వేస్తాము. ఒక 10 డేస్ దాకా నిల్వ ఉంటుంది. 10 డేస్ అంటే చేయి పెట్టుకున్నంటే అది మనం చెప్పలేము, 2 రోజులైనా ఉంటుంది. తడి తగిలిందంటే మామూలుగా తెలుసు కదండి మీకు, బూజు పెట్టిపోతుంది. వేగిపోయిందండి, తీసేస్తాను. ఇప్పుడు నూనె చేస్తున్నానండి మళ్ళా గోంగూర పెట్టడానికి. ఇప్పుడు అందులో కొంచెం ఇంగ వేస్తున్నాను. చూడండి, గోంగూర పచ్చట్లో ఎంత వింగ వేస్తారో అంత టేస్టీగా ఉంటుంది మనకి. ఇది చల్లారాక మనం మిక్సీలో వేద్దాము. ఎర్రగడ్డ అనేది మీ ఇష్టం అండి, నేను చెప్పేది కాదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే అవాయిడ్ చేసేయచ్చు గోంగూర పచ్చట్లో. నేనైతే 2 తెల్లగడ్డలు వేస్తాను, వెల్లుల్లిపాయ.
ఇందులో మిరపకాయ గింజలతో పచ్చడి అంటే చూడండి, ఇవన్నీ మిరపకాయ గింజలే, ఎక్కువ మిరపకాయల గింజలు. ఎంత రుచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది మనకి, అంత రుచిగా ఉంటుంది. మిక్సీ వేస్తానండి నేను ఈ లోపల. అది మిరపకాయలు చల్లారాక మిక్సీ వేసి పెట్టుకున్నామంటే పొడైపోద్ది. ఇంక దీన్ని దంచబడలేదు, ఇందులోనే ముద్దుగా ఉంటూ దంచేస్తాం గోంగూర. ఆ మిరపకాయలు కూడా ఎక్కువ వేయకూడదండి, మెత్తగా వేయకూడదు, లైట్గా వేయాలి. చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, మీరే అంటారు ఎంతో బాగుందని. బాగా ఉడకాలి, సిమ్లో. హైలో పెట్టాలంటే మాడిపోతుందండి. మూత పెడుతున్నాను గోంగూరకి. 5 నిమిషాలు మాడిందంటే అయిపోయినట్టు లెక్క. పొడి వేసిందండి. ఒకసారి ఇంకా బాగా మెదగలేదు, ఒక చక్కగా మెదగాలి. కానీ మెంతులు మిరపకాయ గింజలు కొంచెం మెదిగితే మనకు టేస్ట్ ఉంటుంది. అసలు ఈ గింజలు వేయించితేనే అంత స్మెల్ వస్తుంది, మంచిగా సూపర్ స్మెల్ వస్తుంది. గోంగూర మిక్సీలో వేసామంటే సాదం అయిపోద్ది, అంటే మెత్తగా అయిపోద్ది, పనికిరాదు, బాగుండదు. అందుకని నేను గోంగూర అంటే మిక్సీలో వేయను, దంచను కూడా, ముద్దుగా ఉంటూనే దాంట్లో వేస్తాను. చూడండి చాలా రుచిగా, అంటే అంత రుచిగా ఉంటుంది పచ్చడి. ఇది మాత్రం మిక్సీ వేస్తాను. ఇదిగో చూడండి, ఒక చక్కగా ఇంకొక తిప్పాలి అంతే. ఇంకా ఒక చక్కగా ఉంటేనే మనం వేసిన గింజలు అంతా తగులుతూ ఉంటాయి. సూపర్గా అయిపోయిందండి. మిక్సీ కూడా అయిపోయింది.
వేసేసి చూడండి, ఇంకా కొంచెం ఉడకాలి. ఓకే, కొంచెం అంటే కొంచెం ఉడకాలి. మంట తగులుతున్నట్లేదు, వేస్తానండి తలుపు వేస్తున్నాను. కొద్దిగా నూనె వేస్తున్నానండి, చెట్టుకు కొద్దిగా వేసాను, సరిపోలే పడుతుందట. ఇప్పుడు ఎనుపుతాను ముద్దకంతో. దంచం అనుకోండి, మెత్తగా మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోద్దండి. అందుకని నేను పచ్చడిని దీంతో నింపేస్తున్నాను. పుల్లగారు కదా ఇది, పచ్చడి అంటే గోంగూరగా ఉండదు, మెత్తగా అయిపోద్ది. ఆ మిక్సీలో వేస్తే ఏంటంటే కాటుకులాగా వచ్చేస్తుంది. అందుకని నేను ఇలా చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది, మీరు కూడా చేసుకోవాలండి. పచ్చడి ఇంకా ఉడకాలి 5 నిమిషాలు. ఈ ఉడికేటప్పుడు నేను ఇట్టే స్మాష్ చేస్తున్నాను, మెత్తగా చేసేస్తున్నాను. దంచితే అలాగ చేసేస్తాను. అయిపోయిందండి మెత్తగా గోంగూర, చూసుకోండి సాదంలాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే వేస్తాను చూడండి, మసాలా ఎనిమిరపాయ మిక్సీ పట్టాను కదా, అవి చూడండి, కాజా మెదక్కుండా లైట్గా గోంగూర పచ్చడి. అయిపోయిందండి, తిరగమాత పెట్టేయాలి. పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. తీసేసి తిరగమాత పెడుతున్నాను. ఇది పెడుతున్నా. ఉప్పు వేయాలి, ఇంకా ఉప్పు వేయాలి. ఆవాలు, తిరగమాతకి మినప్పప్పు, ఆవాలు, మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, అంతే. ఇంకేం లేదు, ఏం వేయక్కర్లేదు మనకి తాలింపుకి. కొంచెం అంతే, అయిపోయింది. ఇది వేసేసాము. ఇది చూడండి, 2 వెల్లుల్లి మాత్రం వేస్తున్నాను. దంచుకొని వేసేయాలంటే. ఇప్పుడు ఇంకా దీంట్లో కూడా వేయాలండి కొంచెం. నెక్స్ట్ వచ్చి పసుపు, కొంచెం పసుపు. గోంగూర పచ్చడి వేస్తే మనకి ఇదవదు, చెడిపోతుంది ఎక్కువ రోజు. చూడండి ఎలా కాలిందో. ఇప్పుడు ఆఫ్ చేస్తానండి, వేసేస్తాను. ఆ వేడికి కావద్దు అది ఏది. ఉప్పు వేసి ఇంకొకసారి అనుకుతున్నానండి పచ్చడి.
చూడండి. అయిపోయిందండి గోంగూర పచ్చడి. ఇది కలుపుకొని తింటే నెయ్యి వేసుకోనండి, ఎంతో రుచిగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది, అంత రుచిగా ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి. చెప్పడానికి తరం కాదు, తిని చూస్తేనే దాని టేస్ట్ అనేది అర్థమవుతుంది మనకి. ఒకరు చెప్పేది కాదు అది. ఏ అన్నంలోకైనా వేసుకొని రుచిగా తిన్నారంటే గుమ్మగుమ్మలాడే గోంగూర పచ్చడి రెడీ. ఎంతో రుచిగా ఉంటుందండి, ఇది చాలా రుచిగా ఉంటుంది. చూడండి, చూడండి గోంగూర పచ్చడి తయారు చేసే విధానం చూసారు కదా, చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.